హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మమత సాహు. నేనైతే ముందు వీడియోలో చెప్పాను కదండీ! తిరుపతి నుంచి వేరే ప్లేస్‌కి వెళ్తామని. అదే నుండి అరుణాచలం అయితే మేము వచ్చాం. నెక్స్ట్ అరుణాచలం 28 నైట్ వచ్చామండి. సో, 29 మార్నింగ్ అయితే మా హస్బెండ్ అయితే గిరి ప్రదర్శన అయితే చేశారండి. మేము 29 మార్నింగ్ 9:00 నుంచి అయితే మేమైతే దర్శనానికి వచ్చామండి. అరుణాచలంలో అయితే పెద్ద పెద్ద గోపురాలండి. చాలా అంటే చాలా బాగున్నాయి. గోపురాలైతే చాలా పెద్దవిగా ఉన్నాయండి. నెక్స్ట్ ఇదైతే గుడి లోపలండి. అరుణాచలంలో గుడి లోపల మొబైల్ అయితే మనకి అలౌ చేశారండి. పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మూల విరాట్‌కి తీయొద్దు అనుకుని ఒక రిస్ట్రిక్షన్ ఉన్నాయి గానీ, గుడి లోపలికి మొబైల్ పట్టుకొని వెళ్ళొద్దనే రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. సో, మేమైతే పట్టుకొని వెళ్ళామండి మొబైల్‌ని. అండ్ నెక్స్ట్ అక్కడైతే నిజానికి అరుణాచలం వెళ్ళాలి అంటే చాలా అదృష్టం అయితే ఉండాలి అండి. మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అక్కడైతే ఉన్నంత సేపు చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందండి. చాలా అంటే చాలా పెద్ద గుడి అసలు. ఇదంతా బయటండి. అంటే గుడి నుంచి వచ్చిన తర్వాత బయట ఇవంతా 4 సైడ్‌లు అంటే గోపురాలుంటాయండి. చాలా పెద్ద పెద్ద గోపురాలు కాబట్టి చాలా అంటే చాలా బావున్నాయి. నెక్స్ట్ ఏంటంటే అరుణాచలం రావాలి అంటే చాలా అంటే అదృష్టం అయితే ఉండాలండి. మాకు చాగంటి గారి ప్రవచనాలు విని అయితే మేము రావాలి అని గట్టిగా అనుకున్నాం. సో, శివయ్య అయితే మమ్మల్ని పిలిచారు. అరుణాచలం రావాలి అని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నామండి వెళ్ళాలి అని. సో, మాకైతే శివయ్య దర్శనం అయితే ఇచ్చారండి. నెక్స్ట్ ఇదైతే రూమ్ అండి. మేము ఉన్న రూము. అక్కడే ఉంటాం మేము 1 డే. నెక్స్ట్ ఏదైతే గిరి ప్రదర్శనకి మేము ఆటో మీద వెళ్ళాము. ఫస్ట్ ఇంద్రలింగం వస్తదండి. అండ్ దాని తర్వాత అగ్నిలింగం. అక్కడ మాకైతే ఒక మోసం అయితే జరిగిందండి ఆటో వాళ్ళ వల్ల. మనకి మెయిన్ అండి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అండి. అంటే వాళ్ళకి తెలుగు వచ్చినా కూడా ఎందుకో మాట్లాడరండి. నేను మన తెలుగు వాళ్ళైతే ఎవరొచ్చినా ఇప్పుడు వాళ్ళు ఏ భాష మాట్లాడితే వాళ్ళకి ఆ భాషలో సమాధానం చెప్తారండి. ఇప్పుడు మనకి రాకపోతే మనం చెప్పలేమేమో గానీ, మనకి వస్తే ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళందరూ చెప్తారండి. బట్ అక్కడైతే అలా లేదండి. వాళ్ళకి తెలుగు వచ్చినా కూడా తెలుగులో మాట్లాడరండి. ఏదో విధంగా మోసం చేస్తూ ఉంటారు అక్కడైతే. మేమైతే ఆటో వాళ్ళ వల్ల మోసపోయాము. సర్టెన్ అమౌంట్ అనేది మేము అనుకున్నాము. కానీ మాకైతే మోక్ష మార్గం ఉంటది కదండీ! అక్కడికైతే పట్టుకెళ్ళలేదు. అంటే అన్నీ మీరు గిరి ప్రదర్శన అన్నారు కదా! గిరి ప్రదర్శన అయితే మేము చేపించాము. మరి మీరు మోక్ష మార్గం అని మీరు మాకు ముందే చెప్పాలి. అది వేరే లైను అంటే రూటు. సో, మేము అక్కడి నుంచి మరి పట్టుకెళ్ళడానికి అవ్వదు. మీరు ముందు చెప్పుంటే అయ్యును అని అన్నారండి. మేము ఈశాన్య లింగం వరకు వచ్చేసాము. సో, అక్కడ అడిగితే అవ్వదు అనేసారు. దాని తర్వాత మేము ఎలా అయినా వెళ్ళాలండి. ఇక్కడి వరకొచ్చి అక్కడ మోక్ష మార్గం వెళ్ళకపోతే ఎలా అనుకునంటే, అప్పుడేమో మళ్ళీ 300 చార్జ్ చేశారతను. 4, 5 కిలోమీటర్స్ ఉంటాయి. అక్కడ చాలా లైన్స్ ఉంటాయని అన్నీ అబద్ధాలు చెప్పేశారు. సో, తప్పక సరే అనుకుని మేము ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే పెట్టాము. 300 ఇస్తే అప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్లారు. 1 కిలోమీటర్ 1-1½ కిలోమీటరే ఉంటదండి. వాళ్ళైతే 300 చార్జ్ చేశారు. సో, మరి తప్పక ఇచ్చాము. అలా అయితే వెళ్ళామండి. ఎందుకంటే ఒక రిగ్రెట్ ఉండిపోయేది. అనవసరంగా ట్రైన్ టైం అయిపోతుందని మెయిను. కానీ ఎలా అయినా వెళ్ళేసి వచ్చామండి మోక్ష మార్గం అయితే. మా అరుణాచలం దర్శనం అయితే చాలా అంటే చాలా జరిగిందండి. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.